తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ సమైక్య పాలన నాటి జలదోపిడీ కుట్రలు అమలవుతున్నాయి. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత చాప కింద నీరులా కాళేశ్వరాన్ని టార్గెట్ చేసింది. తెలంగాణలో సాగు వైభవానికి కారణమైన కాళేశ్వరంపై పక్కా ప్లాన్ ప్రకారమే రేవంత్ సర్కారు కుట్రలు చేస్తోంది. తెలంగాణ నుంచి గోదావరి జలాలు దోచుకెళ్లకుండా కాళేశ్వరం అడ్డుగా మారింది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ద్రోహులను పొలిమేర ఆవలకు తరిమి కొట్టారు. కానీ ఏపీలో మళ్లీ గద్దెనెక్కిన కుట్రల గురువు ఇటు శిష్యుడిని అడ్డు పెట్టుకుని అవే కుట్రలకు తెరతీశాడు. మేడిగడ్డను సాకుగా చూపి ప్రాణహిత నీటిని దోచుకెళ్లేందుకు భారీ పన్నాగమే పన్నాడు. ఆ పన్నాగం పేరే బనకచెర్ల ప్రాజెక్ట్. కాళేశ్వరాన్ని అడ్డు తొలగించి గోదావరి జలాలను ఏపీకి దారాదత్తం చేసే కుట్రలు ఇప్పుడు అమలవుతున్నాయి. చంద్రబాబు బనకచెర్ల కుట్రల వెనుక అటు కేంద్రంలోని మోదీ స్వార్థ ప్రయోజనాలు కూడా దాగున్నాయి. తెలంగాణ జలాలను ఏపీ మీదుగా తమిళనాడుకు తరలించేందుకు ముగ్గురు మిత్రులు ముప్పెట దాడి చేస్తున్నారు. మోదీ, చంద్రబాబు, రేవంత్ కుమ్మక్కై తెలంగాణ నీటి వాటాను దోచుకెళ్లేందుకు పథక రచన చేస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకు 50% నిధులు ఇవ్వడం, ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి రుణ సేకరణకు అనుమతి ఇవ్వడం కేంద్రం కుట్రపూరిత వైఖరిని ఎత్తి చూపుతున్నాయి.